ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కరీంనగర్లోని ఇందిరా భవన్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలంటూ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తెచ్చారు. పలువురు కాంగ్రెస్ నేతలు తమ కష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అందరి అభిప్రాయాలు విన్న ఇంద్రకరణ్ రెడ్డి నేతల ఆవేదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఇవాళ 66 ఇప్పుడు దాదాపు 80 మంది 75-80 మంది ఎమ్మెల్యేలకు చేర్చగలిగినట్టే వారిలో ఉన్నటువంటి చైతన్యం వారిలో ఉన్న స్ఫూర్తిని మనం మర్చిపోకూడదు. ప్రజలకు ఎక్కడైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా అందుతా ఉన్నాయి. ఏదైనా ఒకటి లోపాలుంటే దాన్ని మనం సరిదిద్దుకుందాం. నాయకత్వం ఉంది, దాని కొరకే స్థానిక నాయకత్వం అనేది సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, దాని తర్వాత మున్సిపల్ కార్పొరేటర్స్, మున్సిపల్ చైర్మన్లు, ఇవి అయిపోతే మన కార్యకర్తల్లో మిగిలినటువంటి ఎవరైతే కింది స్థాయి నుంచి 10 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నారో, నిరాశ నిస్పృహతో ఉన్నారో మనం ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ స్థానిక సంస్థలలో చాలా మంది మనం అడ్జస్ట్ అయి పోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇవైతే కార్పొరేషన్ చైర్మన్ చేశారో డైరెక్టర్స్ లేవలేదని చెప్పి అంటున్నారు. ఇంకా మార్కెట్ కమిటీలు కానీ, టెంపుల్ చైర్మన్స్ కానీ, ఈ విధంగా డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ ఇచ్చినట్టయితే చాలా మంది పార్టీలో చురుకుగా పనిచేసేటువంటి వారికి మరి ప్రపోజల్ పంపించి వారిని తొందరగా నియమించడానికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరి బలంగా ముందుకు తీసుకెళ్ళి